అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. తెనాలి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు మరియు సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివరావు గారు ఎన్నికల గురించి మరియు అధికారుల గురించి, కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాల గురించి వారు ప్రజలకు తెలియజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు, వారి మేనిఫెస్టో ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది వారు తెలియజేయడం జరిగింది. మోడీ గారికి 10 సంవత్సరాలు అయింది కదా, అయిపోతుంది కదా. 9 సంవత్సరాల మేరకు నుండి జస్ట్ ఎలక్షన్లకు రాబోయే ముందు వీళ్ళకి డబ్బులు లేకుండా చేస్తే వీళ్ళు ఎక్కడ తిరగకుండా ఉంటే, రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇంకో ఖర్గే కానీ ఇంకో నాయకులు తిరగకుండా ఉంటే మనం తేలిగ్గా గెలవచ్చు. ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ పోటీ చేసినన్ని ఒక నేమ ఇంట్లో తాళా వేసి పెట్టేసి బయట తిరిగి నేను గెలిచాను అని చెప్పుకున్న సందంగా ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. తర్వాత ఇంకొకళ్ళు అసలు రాజ్యాంగాన్నే మార్పిచ్చేస్తూ ఉంటున్నారు. ఇక రేపు కనుక మీరు మన ప్రజలు ఆలోచించండి, బీజేపీ ఈసారి బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ గెలిస్తే ఇక ఎన్నికలు ఉండవని చెప్పేసి మా అఖిల భారత అధ్యక్షుడు ఖర్గే గౌడ్ గారు ఇంతకుముందు చెప్పారు. అదే నిజం అవుతుంది అని చెప్పి అనుమానం వస్తుంది. దాంట్లో 8,000 కోట్లు ఉండి బీజేపీ కూడా ఎన్నో తప్పులు చేసినట్టుగా చూపిస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో. వాళ్ళకి లెక్క ప్రకారం 4,500 కోట్లు పెనాల్టీ వేయాలి. 4,500 కోట్లు పెనాల్టీ వేయాల్సింది పోయి కనీసం నోటీస్ ఇవ్వక 45 లక్షలు కూడా వాళ్ళ దగ్గరికి నోటీసులు ఇట్లా. ఇదేనా ప్రజాస్వామ్యం? ఈ రకంగా నువ్వు గెలిస్తే ఏదో ఇంతకుముందు అసలు ఎమర్జెన్సీ, కనీసం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చేసినా కానీ ఎలక్షన్ వస్తేకి ఎమర్జెన్సీని తీసేసి న్యాయంగా ఎలక్షన్ జరిపిస్తారు ఓడిపోయినా కానీ. ఇది ఎమర్జెన్సీ అనకుండా ఒక పక్కన కింద నొక్కుతా, ఇంకో పక్కలు పోటీ చేయకుండా ఒత్తిడి పెడతా, పోటీ చేసినా మీకు డబ్బులు ప్రచారానికి కూడా డబ్బులు లేకుండా చేస్తామంట. తర్వాత ఈ రకంగా చేసేది ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చెప్పేది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ, అలాగే ప్రతి రైతులకి ఇంతకుముందు ఎట్లాగో 2009లో కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు అధికారం ఉన్నప్పుడు ఎలాగో అలా ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ జరగబోతుంది. కేజీ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కేజీ దాకా, అంటే యూకేజీ నుంచి పీజీ దాకా, యూకేజీ నుంచి కేజీ నుంచి కిండర్ గార్టెన్ నుంచి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా ఉచిత విద్య. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మన ప్రాంత రైతులందరూ కూడా ఈ 4 సంవత్సరాల గిట్టుబాటు ధర లేక రైతులు కానీ కౌలు రైతులు కానీ కూలీలు కానీ చాలా నష్టపోయారు. కౌళ్ళు కూడా పడిపోయినాయి. ఎందుకంటే ధర లేక, అకాల వర్షాల వల్ల. ఆ ధరకి స్వామినాథన్కి ఊరినే భారతరత్న ఇవ్వడం కాదు, ఆ స్వామినాథన్ చేసిన కమిటీ చేసిన సిఫార్సుకు అనుగుణంగా పెట్టుబడి మీద 50% ఎక్స్ట్రా చేసి గిట్టుబాటు ధర చేసేటువంటి గ్యారంటీ ఇచ్చారు. ఇది మేనిఫెస్టో గ్యారంటీలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి, మాజీ ఉపసభాపతి శ్రీ మండల బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా వేసి సాదరంగా పార్టీలోకి. నిమ్మక జయకృష్ణ గారి సాదర స్వాగతం. ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ తరపు నుంచి నిల్చోబెడుతున్నాం. జనసేన వర్మ గారు పాపం ఎంత త్యాగం చేశారు, మేము కూడా మా త్యాగాలు చెప్పాలి కదా మీకోసం. మేము ఎంత చేసాం. నన్ను పెద్ద నాయకులు మన భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ అడిగారు ఢిల్లీలో, మాకు పార్లమెంట్ సీట్లు కావాలి అవి చెప్తే నేను చెప్పాను, నేను కావాలి నేను కుదించుకుంటాను, మీరు ఉండాలి పొత్తులో, ఆంధ్రప్రదేశ్కి మీరు రక్షణ కల్పించాలి,
అని తగ్గించుకుంటూ వచ్చాను. దాంట్లో భాగంగానే 3 సీట్లు అదనంగా కూడా మన భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 3 పార్లమెంట్ల నుంచి 2 పార్లమెంట్లకు వచ్చాం. మనకి బందరేమో బాలశౌరి గారు, కాకినాడేమో మనకి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. కాకపోతే అతని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అంటే కూడా నేను టీ టైమ్ శ్రీనివాస్ అని పిలుస్తాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇతన్ని చాలామందికి అనుకోవచ్చు ఈయన ఎందుకు పెట్టాను, దేనికి పెట్టాను అంటానికి. ఇప్పుడు ఉన్నదేమో చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి. ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి. ఈయన దాదాపు ఒక 10 లక్షలు 2017లో ఇంజనీరింగ్ చేసి 2017లో ఒక 10 లక్షల పెట్టుబడి, ఒక సగటు మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఒక 10 లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం, ఎక్కడ కాఫీ డే, బరిస్టా ఇలాంటివి కాకుండా చాలా చిన్నపాటి టీ షాపులు మన ఊళ్ళో కూర్చొని మాట్లాడే, మోడీ గారు చెప్పినట్టు చాయ్ పే చర్చలాగా, మోడీ గారు చెప్పినట్టు చాయ్ పే చర్చలాగా మనం కూర్చొని టీ టైం మాటలు అని చెప్పి కూర్చొని అందరూ ఆ వయసులో అందరూ కూర్చొని విలాసాలకి వినోదాలకు వెళ్తుంటే ఈ యువకుడు మటుకు కూర్చొని నేను ఏదైనా సాధించాలని కూర్చొని ఒక చిన్నపాటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కూర్చోబెట్టి మనకి బెరిస్టా లాగా, కాఫీ డే లాగా మనం ఎందుకు మన సగటు పల్లెటూరులో మన ప్రాంతాల్లో మనం ఎందుకు పెట్టకూడదు. ఆ ఒక్కడి ఆలోచన 10 లక్షల పెట్టుబడితోటి కూర్చోబెట్టి రకరకాల తేయాకులు, టీ ఆకులు తీసుకొచ్చి రకరకాల కాంబినేషన్స్ తనే కొంతమంది టెస్టర్స్ని పిలిపించుకొని కూర్చొని ఒకటే పని చేశాడు. అది చాలా టీ కాంబినేషన్స్ చేసిన తర్వాత 5-6 టీ కాంబినేషన్స్ పెట్టుకుని చిన్న కొట్టు పెట్టుకున్నాడు. తనే నడిపాడు ముందు, ఫ్రెండ్స్ అందరిని పిలిచేవాడు. అలా కూర్చొని రాజమండ్రిలో పెట్టి అలా కూర్చొని నడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు వచ్చి మాకు కూడా ఇలాంటి టీ షాప్ కావాలి, ఏం చేయాలంటే నేను మీకు టీ సప్లై చేస్తాను, మీరు ప్రెమిసెస్ చూపించండి అని. అలా స్టార్ట్ చేసిన 2017లో ఈ రోజున అది భారతదేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ నేపాల్తో సహా, భవిష్యత్తులో ఇది దుబాయ్లో కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, బంగ్లాదేశ్ దాకా వెళ్ళింది. ఇది దాదాపు 4000 అవుట్లెట్స్, టీ టైమ్ అవుట్లెట్స్ భారతదేశం అంతటా ఉన్నాయి. ఇది తనకి దాని వచ్చే అందరికి ఫ్రాంచైజ్ ఇచ్చేశాడు. మోడీ గారు చెప్పిన ఆత్మనిర్భర్ అవార్డు గ్రహీత ఇతను. దాదాపు 100కు పైగా అవార్డులు, బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, బెస్ట్ సిఇఓ, ఇలా తీసుకుంటే ఒక లిస్ట్ ఆఫ్ అవార్డ్సే ఉన్నాయి టీ టైమ్ ఉదయ్ గారికి. ఇది తను ఒక్కడే ఎదగడం కాదు, దాదాపు 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు. తను చిన్న ఐడియా, 10 లక్షల రూపాయల పెట్టుబడితో పెట్టిన ఐడియా 25,000 మంది పైచిలకు వ్యక్తులకి అది ఉపాధి అవకాశం కల్పించింది. అలాగే దాంట్లో 1100 మంది, 4,000 అవుట్లెట్స్ ఉంటే 1100 మంది మహిళలే ఉన్నారు. 1100 మంది మహిళలు అంటే ఇంట్లో ఉండి ఇంటి ముందే చిన్న వసారా ఉంటే వసారాలో టీ టైం అని పెడితే అది వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వ్యక్తి రేపొద్దున మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఎంత అభివృద్ధి తీసుకురాగలడు అంటే తనకే కోసమే. అది కూడా నేను పిఠాపురం పంపించినప్పుడు తను కూర్చొని ఎమ్మెల్యేగా నేను చెప్పలేదు, అక్కడ ఉన్నాయి మళ్ళీ కూర్చోబెట్టి చాలామంది నలుగుతూ ఉన్నారు, కూర్చోబెట్టి మొత్తం సరి చేసుకొని నాకు స్ట్రీమ్ లైన్ చేసిరా అని చెప్పి పంపించాను. సిన్సియర్గా చేశాడు, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. యాక్చువల్లీ నేను ఏం చెప్పానంటే 2029లో నువ్వు పని చేసుకుంటే అప్పుడు నీకు ఇస్తానంటే, కానీ అతని ప్రతిభని అతని సమర్థతని గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇతన్ని ఈ ఎన్నికల్లోనే ఎంపీగా నిలబెట్టాలి. అంటే ఈయనకి చలమలశెట్టి సునీల్ గారికి ఒకటే తేడా, ఇతను 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు, 1100 మంది మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి. ఈ రోజున బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు రేపు పొద్దున్నది ఎన్ని వేల కోట్లకి అది స్టాక్ మార్కెట్కి వెళ్తో తెలియదు భవిష్యత్తులో, అంత బలమైనది. అలాగే ఆత్మనిర్భర్ అవార్డు మోడీ గారు పెట్టిన సెల్ఫ్ రిలయంట్ ఇండియా, దాని అవార్డు గ్రహీత. ఇలాంటి వ్యక్తి బెటరా మనకి కాకినాడ పార్లమెంట్కి? లేదంటే చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు, ఆయన కూడా నాకు సన్నిహితుడే, కానీ ఆయన ప్రతి ఎలక్షన్ ముందు వస్తాడు, ప్రతి ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు. ఆయన అలా కాకుండా పైగా అతను ఎక్కడో బయట సంపాదించుకుంటాడేమో అని ఇక్కడికి వచ్చి జగన్ కోసం ఆయన ఇక్కడ మైనింగ్స్ మీద ఆయన కలెక్షన్ చేయడం ఆయన కంపెనీ చాలా బాధ కలిగించింది. ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్ళిపోతున్నాడు కానీ అక్కడి నుంచి డబ్బు తెప్పించట్లా. ఇతను ఇక్కడి నుంచి సంపాదన సృష్టిస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు, 10 మంది గుండె ధైర్యంతో నిలబడే అవకాశం ఇస్తున్నాడు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మనం ఒక్కటే గుర్తుపెట్టుకుందాం, ప్రతి మా తెలుగుదేశం సోదరులందరికీ, మా తెలుగుదేశం మహిళా సోదరీమణులందరికీ, మా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, పెద్దలకి, కార్యకర్తలకి, జనసేన నాయకులందరికీ, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తున్నాం, మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, పొత్తు గెలుస్తుంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సిద్ధం బస్సు యాత్ర ఈరోజు సత్యసాయి జిల్లాలో కొనసాగింది. సంజీవపురం క్యాంపు నుండి రామాపురం, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ పట్నం, నడింపల్లి, పాలసముద్రం మీదుగా కదిరి చేరుకున్నారు. కదిరిలో వీవీఆర్ ఫంక్షన్ హాల్లో మైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ యాత్రలో దారి పొడవునా గజమాలలతో ప్రజలు జగన్కు ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు సాగారు. దెందలూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈడుపుగంటి నాగభూషణం మరణ వార్త వినడంతో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్టా మహేష్, దెందలూరు నియోజకవర్గం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఇరువురు వారి భౌతికాయాన్ని సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మండలంలోని కొల్లిపర గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే కంచర్లపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పర్యటించారు. శ్రీ గురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనగావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వెంకయ్య గారికి, ఇంకా తెలుగుదేశం పార్టీ నారాయణ రెడ్డి గారు, చోటిరెడ్డి గారు, ఉద్బండి గోవర్ధన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది మిత్రులు వచ్చారు జనసేన నుంచి కూడా. పార్లమెంట్ వెంకయ్య గారు, అందరికీ నమస్కారం. కార్యకర్తలు సమానం, మన పత్రికా విలేకరులు అందరూ కూడా అందరూ యాక్టివ్గా ఉంటారు కాబట్టి అందరూ నమస్కారం అండి. చాలా సంతోషం. మనం చక్కటి కార్యాలయం వేణుగోపాల్ రెడ్డి గారు ఎంతో పట్టుదలతో పార్టీ కార్యాలయం నిర్మాణం చేయాలని ఆయన కృషి చేశారు. మనస్ఫూర్తిగా ముందుగా మన అందరి తరఫున వేణుగోపాల్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు. అయితే ఆలస్యమైంది, క్షమించాలి. ఒక అరగంట ముందు రావాలి కనీసం, కానీ రోడ్లు బాగాలేక ఒక అరగంట ఎక్కువ పట్టింది ఆ సమయం. అనేక రోడ్ల దుస్థితి, మేము వారానికి ఒకసారి వచ్చినా, వారానికి 2 సార్లు వచ్చినా, మీరేమో ప్రతిరోజు ప్రయాణం చేసే రోడ్లు అంత అధ్వానంగా మారిపోయినాయి. నేను సరదాగా మా డ్రైవర్ని కూడా అన్నాను, కారు అవుతున్నావా పడవ అవుతున్నావా అని అడిగాను. అంటే ఆ విధంగా ఉంది, అంత ఫాస్ట్గా రావాల్సి వచ్చింది. అంటే ఇంకో కార్యక్రమం ఉంది కచ్చలపాలెంలో, అందుకనే ఇందాక ఆల్బర్ట్ రాజా గారితో మీటింగ్ ఉంటుంది, బాగా లేట్ అయిపోయింది ఈ కార్యక్రమాన్ని కూడా వల్ల. సో ముందుగా మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించడం చూస్తున్నాను. అదేవిధంగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, సోదరుడు కోటిరెడ్డి గారు, మా మండలాధ్యక్షుడు వెంకయ్య గారికి, ఇక్కడ చేసిన పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మీరు వచ్చి ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా మీకు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రాజకీయంలో ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు తప్పకుండా దాని వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంటుంది, ఒక పట్టుదల ఉంటుంది, చేయాలనే తపన కూడా ఉండాలి. దేనికోసం మరొకసారి నేను ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటే
నాకు ఈ మండలం పైన ఉన్న ప్రేమ అభిమానం, మీరందరూ చూపించిన అభిమానం గతంలో మరవలేదు. ఈ ప్రాంతానికి ఇంకా అద్భుతంగా మనం సేవా కార్యక్రమాలు చేయాలి. వెలుపరి మండలాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ విధంగా ఉన్నత స్థాయిలో మనం ఒకప్పుడు తీసుకెళ్ళామో, నంబర్ 1 స్థానంలో నిలబెట్టామో, అదే నంబర్ 1 స్థానం మళ్ళీ వెలుపరి మండలానికి వచ్చేటట్టు నేను మీ తరఫున పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో న్యాయమూర్తి గ్రంథి గోపాలకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎముకలు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, మాలేపాటి తిరుమలరావు, గోపీకృష్ణ, శ్రీనివాసరావు, వెచ్చ నాగరాజరావు, పొట్టి శ్రీధర్, బెల్లంకొండ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు శ్రీచక్ర హాస్పిటల్ సంస్థ కలిసి సంయుక్తంగా ఈ క్యాంపు నిర్వహించడం అనేది చాలా తెనాలి పట్టణ ప్రజలకి అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం. ఆరోగ్యం కాపాడుకోకపోతే వారి జీవితంలో ఏమి సాధించలేరు. అలాగే ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే మనకి చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. అవి ఫ్యూచర్లో ముందు ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మొక్కలన్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి మామూలు సందర్భాల్లో మనం మన టైం వెచ్చించి హాస్పిటల్ దగ్గర పెట్టి డాక్టర్ దగ్గర వెయిట్ చేసే ఈ పరిస్థితి ఉంటుంది. కానీ ఇటువంటి సెలవు రోజులు పెట్టినప్పుడు కార్యక్రమం ఇలా ఉచితంగా ఏర్పాటు చేసినప్పుడు మనందరం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా వచ్చి తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి గాను తగినటువంటి పరీక్షలు తీసుకొని సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ ఆరోగ్య సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి. ఎలక్షన్ ఉన్న సందర్భంగా మనందరి బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. మన ఓటు వేయకపోతే అది మన దేశానికి సరైనటువంటి న్యాయం చేసినటువంటి కాదు. మన దేశభక్తిని నిర్మించుకోవడానికే కాదు, మన బాధ్యత నిర్వర్తించుకోవడానికి కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఉన్నాం. జై వాసవి, జై జై వాసవి. మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రంలో పట్టణ ఆరోగ్య సంఘం తరఫున మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దానికి చీఫ్ గెస్ట్గా గ్రంథి గోపాలకృష్ణ గారు వచ్చారు. శ్రీచక్ర డాక్టర్లు నలుగురు వచ్చారు. దగ్గర మనకి ఈరోజు 150 మంది పేషెంట్లు ఉచితంగా సర్వీస్ చేశారు డాక్టర్లు శ్రీచక్ర హాస్పిటల్ వారు. జై వాసవి. ఈ రోజున మన తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు మన శ్రీచక్ర హాస్పిటల్ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి ఇప్పటివరకు మనకు 150 నుంచి 200 మంది వరకు పేషెంట్లు వచ్చారు చికిత్సించుకోవడానికి. ఇంకా 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ఇంకా అవకాశం ఉన్న వారంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రావడానికి వీలైనంత ద్వారా వాళ్ళందరూ వచ్చి ఇంకా మెడికల్ క్యాంపుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మాకు ఈరోజు ముఖ్య అతిథిగా మన రిటైర్డ్ జనరల్ జడ్జి గారు గ్రంథి గోపాలకృష్ణమూర్తి గారు ముఖ్య అతిథిగా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా మన దేవస్థానం ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి మాకు
ఈ అవకాశం ఇచ్చిన దేవస్థాన కమిటీ వారికి, అలాగే మా ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరుని ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ ఈరోజు ఉదయం 11 గంటలకు నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో తాపీ ముఠా వర్కర్స్తో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ముఠా కార్మికులు తమ సమస్యలను విన్నవించుకోగా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రం 5 గంటలకు తెనాలి విఎస్ఆర్ కాలేజ్ నందు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6:30 కొలకలూరు గ్రామంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రకరకాలుగా వాడుకుంటారు. ఎవరెందుకు వాడుకున్నా కానీ మా మీద మాకు నమ్మకం ఉంది. మా నాయకులు ప్రజలు నమ్ముతారని ఒక విశ్వాసం మాకుంది వాళ్ళ. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయనటువంటి త్యాగాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రజల కోసం చేశాడు, ఈ రాష్ట్రం కోసం చేశాడు. అది మీరందరూ కూడా ఒకసారి సావధానంగా ఆలోచన చేయండి. మీ పక్కింటి వాళ్ళు కూడా చెప్పండి. మీరు ఇవాళ ఇంతమంది కార్మికులు ఇక్కడికి వచ్చారంటే ఆ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇందా చెప్పాడు మన నాయకులు చెప్పారు. మేము భవనం కడితేనే కదా, ఒక రాయి పేర్చి ఒక టాపీతో ఒక సిమెంట్ ఇసుక కలిపినటువంటిది వేసి దాన్ని నిర్మాణం చేస్తే తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి పెయింట్ వేస్తాడు, ఇంకొక వ్యక్తి వచ్చి కరెంట్ లైన్లు ఆపుతాడు, ఇంకొక వ్యక్తి వచ్చి పీవీపీలు ఆపుతాడు, ఇంకొక వ్యక్తి వచ్చి వాటర్ పైపులు వేస్తాడు. ఇన్ని రకాలుగా ముడిపడి ఉన్నటువంటి ఈ కార్మిక వ్యవస్థని ఇవాళ ఏం చేశాడు రాష్ట్రంలో? ఇంత అపార సంపద ఉన్నటువంటి ఇసుక మొత్తం ఉందాక గౌరీ చెప్పినట్టుగా రోజుకి కొన్ని వేల లారీలు, ఆ లారీలు కూడా ఏ రకంగా తెలుసు కదా, 18 టన్నులు 15 టన్నులు కెపాసిటీ ఉన్నటువంటి లారీ 3 రెట్లకి వేసుకుని వెళ్తుంది. ఆ 3 రెట్లకి వేసుకుని వెళ్తుంటే మన రోడ్లు ఆ ఉన్న రోడ్డు కాస్త పోతుంది. చిన్న చిన్న సప్తాలు, ఆ సప్తా ఎక్కడ పడిపోతుందని భయపడుతూ ఉంటాం. ఆ రకంగా తోసేస్తారు. ఎక్కడికి వెళ్తున్న అబ్బాయి ఏంటంటే జగనన్న కాలనీ కంటూ ఇంత ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, మనందరం కూడా ఒక ఐకమత్యం ప్రదర్శించడమే కాకుండా కలిసికట్టుగా మీరు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకోవడానికి ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసి నన్ను, పెద్దలు రాజ్ కుమార్ గారిని, సుధాకర్ గారిని, మా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆహ్వానించడం ప్రత్యేకంగా కార్మిక సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికే బాగా అంటే ఒక పెద్ద ఆలోచనతోటి సమాజాన్ని నిలబెట్టాలనే భావనతో మేము చేస్తుంటే ప్రభుత్వంలో ఉన్న ఈ పార్టీ కానీ పెద్దలు కానీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీలు స్థాపించినప్పుడు అన్నా క్యాంటీన్లు ఎక్కువగా ఎవరికి ఉపయోగపడింది చెప్పండి? కార్మికుల సోదరుల కోసమే. కార్మికుల సోదరుల కోసం, పేదరికంలో ఉన్న మన బలహీన బరువు వర్గాల కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే అది కూడా రాగానే కక్ష కట్టి మరి అన్నా క్యాంటీన్లు మూసేశారు. తెనాలి నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాదెండ్ల మనోహర్ తెనాలి మారిస్పేటలోని పెండ్యాల వెంకట్రావు ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన 21, 22, 23, 24, 25 వార్డుల క్లస్టర్ మరియు బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి శిరోమండనం చేసిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ముందు రేట్లు పెంచారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గంలో ఆయన మందులు రేట్లు పెంచారని చెప్పి, మద్యం రేటు పెంచారని చెప్పి తాగిన మైకంలో ఆయన ఏదో 4 మాటలు తిడితే అతను చంపి గురేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కింది. అంతేకాదు దళితుల మీద దాడి, బీసీల మీద దాడి, మైనార్టీల మీద దాడి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దాడులు జరిగినాయి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 25, 21, 22, 23, 24, 25 వార్డుల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా స్వాగతం, నమస్కారం. ఏప్రిల్ 3వ తారీఖు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ తెనాలి రానున్న సందర్భంగా తెనాలి సుల్తానాబాద్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ముఖ్యంగా 3వ తారీఖున సాయంత్రం 4కి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాలిలో
కొనసాగించే విధంగా ప్రజలందరికీ ఆయన నిలబడి సుమారు 6 గంటలకు తెనాలి పురవేదిక దగ్గర మన మార్కెట్ సెంటర్ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి 3 పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సమావేశమై తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఇందులో భాగంగా మొట్టమొదటిసారి ఎన్నికల కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వస్తున్న సందర్భంగా ఘన స్వాగతం పలికే విధంగా తెనాలి రజక చెరువు నుండి 100 బైకులతో ర్యాలీగా బయలుదేరి జనసేన కార్యాలయంలో జనసేన రాష్ట్ర పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ సమక్షంలో శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది సభ్యులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మనోహర్ సంఘ సభ్యుల్ని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మనోహర్ మాట్లాడుతూ పార్టీ కోసం బలంగా పనిచేయాలని నిర్దేశించడం జరిగింది. పార్టీ గెలుపుకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘ సభ్యులు కృషి చేయాలని నిర్దేశించారు. శ్రీకృష్ణ యాదవ్ సంఘ వ్యవస్థాపకులు ఎడుంబాక వెంకటస్వామి యాదవ్ సంఘ సభ్యులని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నుంచి కరుణకుమార్, నసరావుపేట నుంచి కాసా రామలక్ష్మి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాధా యాదవ్, శ్రీనివాసరావు రాష్ట్ర సంఘ సభ్యులని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ హరిదాసు గౌరీశంకర్, కటివరం ఎక్స్ప్రెస్ ప్రెసిడెంట్ మందల సురేష్, జాస్తి భూపాల్, మాదాసు విజయేంద్ర కుమార్, మోహన్, సకిలి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టాటా ఐపీఎల్ 2024 ట్రోఫీ సిరీస్ ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న ఈ మ్యాచ్లో ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్ మధ్య ముంబై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస పరాజయాలతో ఉన్న ముంబై జట్టు ఈ మ్యాచ్లోనైనా విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.